ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 3వ చరణం మనం గమనిస్తున్నాం. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ఒక యుద్ధశూరుడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు తన కత్తిని ఏ విధంగా మొలను కట్టుకుంటామో, ఒక క్రైస్తవ విశ్వాసి లేదా దేవుని బిడ్డ ఈ లోకపు పోరాటంలో మరి సత్యమనే దట్టి నడుమును కట్టుకోమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచ భాగంలో మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, కత్తి అనగా నడువును కట్టుకొని సత్యమును దట్టిని నడుమునకు కట్టుకొనమంటే సత్యమనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం అనే దట్టి మనం కట్టుకుంటేనే అపవాదితో మనం పోరాడి జయించగలమని దేవుని వాక్యం మరి గమనిస్తున్నాం. ఎందుకనగా వాక్యం అంటేనే 2 అంచులు గల ఖడ్గం అయి ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కండేనో వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని చెప్పబడుతుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తే దేవుని దర్శనం చూచినప్పుడు ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము ఒకటి బయలుదేరుచుండెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి పోరాటంలో ధరించుకోవలసిన ఈ 2 అంచుల గల ఖడ్గం అంటే దేవుని వాక్యం అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి అపవాదితో పోరాడాలంటే వాక్యంతోనే మనం పోరాడాలి. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన తన పరిచర్య మార్గమునకు రాకమునపు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఆయన ఆకలి అనగా అపవాది ఆయన్ని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీరాశతో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని ప్రభువుని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు వాడితో ఏం మాట్లాడాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని సెలవిచ్చేదని చెప్పాడు. పిమ్మట అపవాది ఆయన్ని ఇంకొక విధంగా శోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. నేత్రాశతో శోధిస్తున్నాడు. నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా ఉన్నట్టు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించిన కిందకు దుముకమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు అపవాదితో నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇంకొక మారు కూడా అపవాది ప్రభుని శోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలన్నిటినీ ఆయనకి చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చునని ఆయనతో చెప్పగా, యేసువానితో సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కవలేను, ఆయనకి మాత్రమే సేవించవలేనని రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ప్రతి శోధనలోనూ దేవుడు వాక్యంతోనే అపవాదితో పోరాడినట్టుగాను చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనకు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనము నిత్యము చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఈ అంశాల్లో మనం స్థిరంగా ఉంటే అపవాది మనల్ని ఎక్కడ కూడా పడగొట్టడానికి ఆస్కారం లేదు. క్రీస్తునే బండ పైన మీ ఆత్మీయ జీవితములు కట్టుకొనుడి అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యములో మనం చూస్తున్నాం. ఆ బండ అంటే క్రీస్తే అని చూస్తున్నాం. ఆ బండ పైన మన ఆత్మీయ జీవితం వాక్యంతో కట్టుకోవాలి. అలాంటి ఆత్మీయ అనుభవాలు మనం కూడా కలిగి ఉంటున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసురక్షగా, అపవాది శోధనలు జయించడానికి మేమును వాక్యానుసారమైనటువంటి జీవితము 2 అంచులు గల ఖడ్గమనే వాక్యంతో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకున్నట్టుకు మాకు మీరు నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.